Hello, praise the Lord, my dear friends, brother and sisters, God bless you all. ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న మిమ్మును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. లేదా ఇమంతు ముగించక ముందే యేసు నామములో ప్రవచిస్తున్న మీ జీవితములో నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి ఏమిస్తున్నంటే నీకు ప్రతిఫలం ఇచ్చును. కనుక మనమందరము కూడా ఉపవాసం ఉండి ప్రార్థించే వారిగా, ప్రతిష్ఠించే వారిగా, ఆ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకునే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇదే సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, అంతటా కిర్యాతయిము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండి అభినాదాబిట చేర్చి దాన్ని కాపాటకై అతని కుమారుడైన ఎలియాజను ప్రతిష్ఠించిరి. మందసము కిర్యాతయిములో నుండి కాలము 20 సంవత్సరములైన ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, అంటే సరిగా అనుసరిస్తలేరంట. అనుసరించని కారణం వల్ల వారికి దుఃఖము, బాధ కలుగుతుంది. సమూయేలు ఇశ్రాయేలందరిలో ఇట్లా సమూయేలు కాలములో ప్రవక్త, న్యాయాధిపతి, మీ పూర్ణ హృదయముతో మీరు యెహోవా యొద్దకు మల్లుకునే ఎడల, అనగా అన్య దేవతలు, అస్తారోత్ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయనను సేవించిరి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోండి మిమ్మల్ని విడిపించను. అనగా ఫిలిష్తీయుల చేతిలో వీళ్ళు ఏమైపోయారంటే చిక్కబడ్డారు, అనిపివేయబడుతున్నారు, వారి చేత వీళ్ళు బాధించబడుతున్నారు. కారణం ఏంటంటే వీరు దేవుని అనుసరింపకుండా ఉన్న కారణమే. అంటే దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో అనుసరింపకుండా ఉన్న కారణాన్ని బట్టి ఇశ్రాయేలందరికీ ఏం కలుగుతుంది? దుఃఖము కలుగుతుందంట, బాధ కలుగుతుందంట. ఇశ్రాయేల్ చేతిలో ఉన్నారంట. అంతటా ఇశ్రాయేలులు బయలుదేవత, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవానే సేవించిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలందరిని పిలుస్తున్నాడు, అందరి దగ్గరికి రమ్మంటున్నాడు. నేను మీ పక్షముగా ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లుచ్చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిది. నిజమే, మన పాపాలు ఒప్పుకోవాలా, మన బలహీనతలు ఒప్పుకోవాలా. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఒప్పుకోవటమే కాదు, ఇక్కడ వారు దేవుని దృష్టికి ఏం చేస్తున్నారంటే మేము పాపాత్ములమే, మా బలహీనతలు ఈ విధంగా ఉన్నాయి, మా లోపం ఇది, ఇదిగో నేను అనుసరించకపోవటం వల్ల ఈ అస్తారోతు దేవతలను వేసుకొని కారణాన్ని బట్టి మాకు ఈ శ్రమ కలిగింది అని వారు ఎప్పుడైతే మిస్పాలో కూడుకొని ఉపవాసం ఉండి వారు దేవుని దృష్టికి పాపాత్మలను ఒప్పుకోవటం ప్రారంభించారు. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చవచ్చును. ఇశ్రాయేలు మిస్పాలో కూడుకున్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయులు సర్దార్లు ఇశ్రాయేలు మీదకి వచ్చి ఆ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడిన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనం రక్షించినట్లు మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని సమూయేలును మనవి చేసిరి. నిజమే ప్రియులారా, మనకు ప్రవక్త, మనకు మీడియేటర్గా ఉండటం వల్ల ఎంత ఆశీర్వాదం. ఒక యాజకుడు, ఒక పాస్టర్, ఒక వ్యక్తి మనం ప్రార్థించుకోవడం తప్పేం కాదు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పక్షముగా మరి సమూయేలు ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే సమూయేలు జీవితం చాలా చక్కగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవుని దృష్టికి చిన్ననాటి నుంచి దేవునికి ప్రతిష్ఠుడై మరి చక్కటి జీవితాన్ని జీవిస్తున్నాడు. తాను మొదలుకొని బేరషాబా వరకు ఆయన పలికిన పలుకులలో ఏది తప్పిపోలేదంట. దేవుడిని యెహోవా అతనికి తోడైనాడు. ప్రవక్తగా ఉంటున్నాడు. దేవుని ఆత్మ ద్వారా అనేక విషయాలు పలికినట్లుగా, చెప్పినట్లుగా, పలకబడిన మాటలు ఏది తప్పిపోనట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తా సార్, ఒక పాలు విడువని గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పిస్తున్నాడు. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు, రక్తము లేకుండా ఆయన ఎదుటకు వెళ్ళలేం. మరి ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతన్ని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు వస్తున్నారు యుద్ధము చేయటకై. ఇశ్రాయేలు మీదకి వస్తున్నారు వాళ్ళు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారు తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయినట్టుగా చూస్తున్నాం. ఎంత అద్భుతమైన కార్యం. ఈ రోజు నీ జీవితంలో శత్రువు పనిచేస్తున్నాడా? నెమ్మది లేదా? నీ కుటుంబంలో పోరాటాలా? నీ జీవితంలో ఆర్థిక సమస్యల? ఏది చేద్దాం అనుకున్నా అదంతా వెనకకు వెళ్ళిపోతుందా? ఏమి జరగట్లేదా? ఇక్కడ కూడా చూడండి, దేవుని యొక్క వాక్యములో సర్వాంగ బలిగా
దేవుడు ఇక్కడ సమయంలో ఏం చేస్తుంటే ఒక నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల పాలు విడువని గొర్రెపిల్లని తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించాడు. ఇశ్రాయేలు పక్షముగా యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతన్ని ప్రార్థన అంగీకరించను. ఈరోజు లైవ్ ద్వారా ఏకీభవిస్తున్న మీ ప్రార్థన దేవుడు అంగీకరించును గాక, మీ ప్రార్థనకు జవాబిచ్చును గాక, మీ పాపాలన్నీ దేవుడు క్షమించును గాక, మీ బలహీనతలన్నీ తీసివేయును గాక, మీ రోగాలు స్వస్థపరచును గాక, మీ కుటుంబాల్లో దేవుడు నెమ్మదిని అనుగ్రహించును గాక. సమూయేలు అలా అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధాన్ని చేయటకే వచ్చారంట. అయితే దేవుడు ఏం చేస్తుంది అసలు శత్రుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఓడిపోయినట్టుగా, అంటే ఇశ్రాయేలు పక్షముగా దేవుడు యుద్ధము చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అవును, దేవుడు తన బిడ్డల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. తన శత్రువుల్ని తారుమారు చేస్తాడంట. వారి మీద ఉరుములు మెండుగా మెరిపించాడంట. ఇశ్రాయేలు చేత శత్రువులు ఏమైపోయినట్టు ఫిలిష్తీయులు ఓడిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. ఈరోజు ఈ లైవ్ చూస్తున్నా మీ అందరి జీవితంలో అవును ప్రభు మీ శత్రువును కూడా దేవుడు ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయనుగాక, దూరము చేయనుగాక, మీ సమస్యలన్నీ దూరపరచునుగాక. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు మిస్పా నుండి బయలుదేరి బేత్పా వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు అంటున్నాడు, ఒక రాయి తీసుకొని మిస్పాకును షేకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేస్తానని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టను. ఇలాగూ ఫిలిష్తీయులు, దేవుని యొక్క వాక్యం అంటది, శత్రువులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోకి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములంట్లో యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా ఉండెను. వాళ్ళు అణిచివేయబడ్డారంట, అనపబడ్డారంట. ఆ వారి సరిహద్దులోకి ఏ శత్రువు రాలేదంట. ఈ లైవ్ చూస్తున్నా మీ కుటుంబంలోకి, మీ జీవితంలోకి, మీ వ్యక్తిగత జీవితంలోకి అవును శత్రువు రాకుండా అనిపివేయబడాలంటే, మరి సమాధానం కలగాలంటే, మీ జీవితంలో జయము కలగాలంటే మనం కూడా ఉపవాసం ఉండాల. ఇది పై భాగంలో చూస్తే అయ్యా మా కొరకు మానొద్దు, ప్రార్థన చేయని చెప్పి అవును సమూయేలుని వేడుకుంటున్నారు. వేడుకుంటూ ఏమంటారు తెలుసా, యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకుంటున్నారు. పిల్లరా, ఈరోజు అటువంటి పశ్చాత్తాపం నీలో ఉందా? నీ పాపాన్ని ఒప్పుకున్నావా? నీ పాపాన్ని విడిచిపెట్టావా? నీ బలహీనత చేస్తున్నది, నీ శరీర కార్యాలు అవును తప్పిపోతున్నా, నీ విధానం త్రోవ తప్పుతున్నా, నీ జీవితాన్ని ఒక్కసారి మరలా అంటున్నా ఒక్కసారి సరి కనుక చేసుకున్నట్లయితే ఎక్కడెక్కడ శత్రువు పనిచేశాడు నీ శత్రువులన్నిటినీ దూరము చేసి నీ జీవితంలో నెమ్మది కలగ చేస్తాడు, విజయాలు కలగ చేస్తాడు, అనిపివేస్తాడు. ఇంతవరకు సాయం చేసిన దేవుడు ఇంకనూ మనకు సాయం చేస్తునని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టినట్టుగా చూస్తున్నాం. ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలుల సరిహద్దులోకి తిరిగి రాక ఆగిపోయారంట. అవును, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా మరలా అంటున్నా ప్రతి శత్రువు అణపివేయబడును గాక. నీ సరిహద్దుల్లోకి మరలా తిరిగి రారు పిల్లరా. అవును, నీ సరిహద్దులలో సమాధానముండును గాక, నెమ్మది క్షేమము సమాధానం కలుగును గాక. అందుకే నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు. ఎవని మనసు నీ మీద ఆనుకుంటదో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవును, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. నిజమే, ఇలా చూస్తున్నా మీ జీవితంలో అవును ప్రభు ఎదుట, ప్రభు దృష్టి ఎదుట మనం ఏం చేయాలంటే తగ్గించుకొని ప్రార్థించే వారిగా మనం ఉండాలా. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే మేము దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి పాపాత్మలమని ఒప్పుకున్నారో దేవుడు వాళ్ళ పాపాలన్నీ కూడా క్షమించి వేస్తున్నాడు, వాళ్ళ బలహీనతలన్నీ క్షమించి వేస్తున్నాడు. మీరు కనుక దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే, బైబిల్ కనుక చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక దేవుని వాక్యం నుంచి 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మనందరికీ తెలిసిన మాటే. బైబిల్ కనిస్తే మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనంట. ఎంత చక్కటి మాట. మన పాపాలు ఒప్పుకోవాలా. ఒప్పుకున్నారు,
వారు చేసిన తప్పును ఒప్పుకున్నారు, బలహీనతలు ఒప్పుకున్నారు. వారి యొక్క విగ్రహారాధన ఈ దేనికి విరోధంగా ఏం చేస్తారో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు వెంటనే వారిపై కనికర పడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ అంటాడు, మనం మన పాపములను ఒప్పుకొనేడలా ఆయన ఎటువంటి వాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయనుగాక. అవును, ఈ యొక్క లైవ్ చూస్తున్న మీ జీవితంలో సమస్త దుర్నీతి నుండి మళ్ళీ పవిత్రులుగా చేసి పరిశుద్ధపరిచి, అంతేకాదండి ఈ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చునుగాక. అవును, అలాగా మనం ఒప్పుకోవడానికి ప్రయత్నించాల. సామెతల గ్రంథం, ఇదే సామెతల గ్రంథం ఒక భాగాన్ని కూడా చూద్దామండి. సామెతల గ్రంథం మరి 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దామండి. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిజమే, ఒప్పుకోవటమే కాదు, ఒప్పుకొని దాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలని దేవుని యొక్క వాక్యం అంట. అటువంటి వారు ఏమవుతారంటే దేవుని కనికరం పొందుతారంట. అతిక్రమములు దాచిపెట్టువాడు, దాచిపెడుతున్నావా, వర్ధిల్లవంట. అయితే వాటిని ఒప్పుకొని నీ మనసులోది, నీ జీవితంలోది రహస్యమైంది. అవును, ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడ పొరపాటు, ఎక్కడ నీ జీవితంలో ఓడిపోతున్నాం, ఎక్కడ నీ జీవితం పడిపోయింది, ఎక్కడ దారి తప్పిపోయింది. ఇక్కడ అంటాడు, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడంట. దేవుని ఎలా ఉంటుంది దాచిపెట్టద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ జబ్బును దాచిపెడితే ఆ జబ్బు అలాగే ఉంటుంది కదా అండి. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళి దాచిపెట్టక నీ బలహీనతను, నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునంట. ఈరోజు ప్రభు యొక్క కనికరం నీ పాపాలన్నీ తుడిచివేయునుగాక, నీ బలహీనతలన్నీ స్వస్థపరచునుగాక. ఒక స్త్రీ 18 ఏళ్ళు నుంచి ఆమె నడుము వంగిపోయి ఉందంట. బలహీనపరచు ఆత్మ ఆమెనేం చేసింది, బలహీనపరిచిందంట, నడుమొంగిపోయిందంట. 18 years బౌండ్ బై ద స్పిరిట్, ఈవిల్ స్పిరిట్ తో బౌండ్ అయిపోయింది అంట. అనగా ఆమె బాధించబడుతుంది. అబ్రహాము కుమార్తెని సమాజ మందిరానికి వెళ్తుంది, కానీ 18 ఏళ్ళు కూడా ఎలాగ ఉందంటే నడుము వంగిపోయి చక్కగా నిలబడలేకపోతుందంట. ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితం అలాగే ఉంది. బలహీనంగా ఉన్నావా, బలహీన శరీరంగా ఉన్నావా, బలహీనతలు ఉన్నాయా, నీ ఆత్మీయతలో బలహీనతలు ఉన్నాయా, నీ శరీరంలో రుగ్మతలు వ్యాధులను బట్టి బలహీనమైన జీవితాన్ని ఉన్నాయా, కాళ్ళ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, మెడలో నొప్పి కావచ్చు. ఈ విధంగా ఈ స్త్రీ యొక్క జీవితంలో నడుము వంగిపోయిందంట. ఆ బలహీన పరచు ఆత్మ ఆమెను బలహీనపరిచింది. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ తర్వాత నువ్వు బలహీనంగా ఉండవు, నీ జీవితం బలముగా మార్చబడబోతుంది. ఆమెను దగ్గరికి పిలిచి లూకా సువార్త మరి 13వ అధ్యాయాన్ని కనుక చూస్తే ఈ మాటలు ఉంటాయి. పిల్లరా, దేవుని యొక్క వాక్యములు చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం చూద్దామండి. లూకా 13:12. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నానని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహను చూచి, పనిచేయదగిన 6 దినములు కలవు గనక ఆ దినములను వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినము రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడిదనైనా గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెను ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని ఆమెతో చెప్పాను, అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్రి. అయితే జనసమమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటి చూచి సంతోషించను. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, దెయ్యాలు వెలగొడుతున్నాడు, రోగులను స్వస్థపరుచున్నాడు. ఈమెను చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో చూస్తే విశ్రాంతి దినమున ఒకసారి సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు ఇక్కడ ఈ స్త్రీ 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దెయ్యమంట పట్టినుక ఆత్మ కలిగిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము ఉంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేక ఉండెను. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగతంగా, ఆర్థికంగా, నీ యొక్క లేకపోతే నీ ఉద్యోగములు అంటే స్ట్రైట్ లైఫ్ లేదేమో, చక్కని నిలబడిన జీవితం నీకు లేదేమో. ఆమె నడుముంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేక ఉండెను. నీ ప్రార్థన జీవితంలో సరిగ్గా నిలబడలేకపోతున్నాయి, విశ్వాస జీవితంలో సరిగా నిలబడలేకపోతున్నాయేమో.
ఈ బలహీనత ఏం చేస్తుందంటే వంచేసిందంట. ఈమె జీవితంలో ఎన్ని దినాలంటే 1 దినము కాదు, 2 దినాలు కాదు, 18 ఏండ్లంట, 18 ఇయర్స్. అబ్బా, ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు 18 ఏండ్ల నుంచి నీ పేదరికం పోలేదేమో, నీకు వ్యాధి బాక్కాలేదేమో, నీ కడుపులో సమస్య ఇంకా అలాగే ఉందేమో, లేదా పిల్లలు పుట్టలేదేమో. ఈ విధంగా 18 ఏళ్ళ నుంచి ఏమో నిటారుగా నిలబడాలని ఉంది, ఆశ ఉంది, కానీ ఎంత మాత్రము చక్కగా నిలబడలేక ఉన్నదంట. ఈరోజు నీకు చక్కగా నిలబడాలని ఉంది, కానీ నువ్వు నిలబడలేకపోతున్నామో. పరిశుద్ధ జీవితంలో ఆమె చూచి రమ్మని పిలిచి, ఆమెను చూచి, యేసే చూచి, ఆమె బలహీనతను చూచి, అటువంటి ఆత్మ బలహీనతను చూచి సాయం చేస్తున్నాడు. చూడటమే కాదు, రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో నీ ప్రతి బలహీనత నుండి విడుదల పొందుతువు కాక. నీ శరీరంలోది, నీ ఆత్మీయ జీవితంలోది, నీ మనసులోది, నీ కళ్ళల్లోది, నీ చేతుల్లోది, నీ జీవితంలోది, నీ పిల్లల జీవితంలోది. అవును, ఇక్కడ చూసి అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొందినని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచగా, ప్రభు యొక్క చేతులు తాకగానే, పరిశుద్ధుడైన ప్రభు యొక్క చేతులు తాకగానే, దేవుని యొక్క ఆత్మ ద్వారా చేతులు తాకగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచిందంట. వెంటనే 18 ఇయర్స్ బాధ కలిగిన ఆమె చక్కపరచబడ్డదంట. చక్కగా నిలబడి దేవుని మహిమపరిచిందంట. వాళ్ళందరూ అంటున్నారు, ఎందుకు ఈ పని చేస్తావు, విశ్రాంతి దినం చేయదు కదా. అప్పుడు ప్రభు, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. ఈమె ఎవరో కాదు, అబ్రహాము కుమార్తె, దేవుని కుమార్తెనే, అబ్రహాము కుమార్తె, కానీ కట్లల్లో బంధించబడి ఉన్నది. అనేక దినాలు అలాగ ఉందంట. ఏమని విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి విడిపింపదగదా. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో నువ్వు గ్రేట్ డెలివరెన్స్ ని చూచుదువుగాక, గ్రేట్ హీలింగ్ చూచుదువుగాక, నీ జీవితంలో ఒక స్వస్థత కార్యం చూచుదువుగాక. మరలా అంటున్నా, నీ బలహీనత నుండి విడుదల పొందుదువుగాక. ఆ మీద చేతులుంచగానే ఆమె కట్లన్నీ తెగిపోయినాయి. అవును, ఇక్కడ అంటాడు, అందుకు ప్రభు వేషధరలు, మీలో ప్రతి వాడు విశ్రాంతి దినమున తన ఎద్దునైనా గాడిదనైనా గాడి ఎద్దు నుండి విప్పును కదా, తోలుకుపోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తెన ఈమెను విశ్రాంతి దినమున ఈ కట్ల నుండి, ఈ ఏవైతే కట్లున్నాయో ఈ 18 ఏండ్లు ఈమెను బంధించి బాధించి తన కుటుంబంలో, తన వ్యక్తిగత జీవితంలో సంతోషించకుండా 18 ఏండ్లు వంచేసిన ఈమెను ఈ కట్ల నుండి విడిపింపదా కదా అని చెప్పి ఆమెను మరి స్వస్థపరిచినట్లుగా, బాగు చేసినట్లుగా చూస్తున్నాం. ఈ లైవ్ ద్వారా మీకున్న వ్యాధిని ప్రభు స్వస్థపరచునుగాక. అది కిడ్నీ సమస్యనా, హార్ట్ ప్రాబ్లమా, లివర్ ప్రాబ్లమా, తలనొప్ప, షుగరా, బీపీయా, థైరాయిడా, లేకపోతే ఆర్థిక సమస్యనా, మరి నువ్వు అనుకున్నది జరగట్లేదా, ఈరోజు నువ్వు అనుకున్నవన్నీ యేసునామములో కార్యాలు జరుగునుగాక. అవును, ఈమెను అలాగే కట్లతో అలాగే పంపిస్తాడు. ప్రభు చూశాడు, ఆమెను చూచి, యేసు చూచి ఆమె మీద చేతులుంచి ఆమెను చక్కగా నిలబడమని చెప్పినట్లుగా చూస్తున్న. చేతులుంచగానే చక్కపరచబడ్డదంట. అవును, ఎదిరించిన వారందరూ సిగ్గుపడ్డారంట. దేవుడు ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి సంతోషించారంట. ప్రభుని జీవితంలో చేయబోయే కార్యాలు చూసి ఇతరులు సంతోషించుదురుగాక. నిన్ను ఎదిరించిన వారు, దేవుని ఎదిరించిన వారు సిగ్గుపడుదురుగాక. అవును, అబ్రహాము కుమార్తెను దేవుడు కట్ల నుంచి విడిపించినట్లుగా ఈరోజు ప్రభు నీ బలహీనత నుండి నిన్ను కూడా విడిపించి సరిచేయునుగాక, సరిచేయునుగాక. అవును, ఎప్పుడైతే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తామో, ఉపవాస దినం ఉండి పశ్చాత్తాపడి ఒక దినాన్ని ప్రతిష్ఠించుకొని, లేదా 40 days, 20 days, 7 days, లేదా 21 days, 3 days, ఏదైనా కానీ మీరు ఎలా పెట్టుకుంటే అలా ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుని దృష్టికి, అవును, పాపాత్మలను ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకున్నారో, అవును, శత్రువును తారుమారు చేశాడు, అణిచివేశాడంట. దేవుని యొక్క వాక్యం అంటుంది, వారి పాపాలు క్షమించటమే కాదు, వారి జీవితంలో శత్రువుని ఆపివేసడిగా రాకుండా చేశాడంట. వారి ప్రార్థనలన్నీ కూడా మరి విన్నట్టుగా చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో ఉపవాసం ఉంటుండగా ప్రభు నీ ప్రార్థనలన్నీ కూడా ఆలకించునుగాక. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, అవును, నీకు ప్రతిఫలం ఇచ్చునంట, నీ ప్రార్థన అంగీకరిస్తానంట. అవును, ఎప్పుడైతే మనం అలా చేస్తామో నీ మనవంతా కూడా దేవుడు ఆలకించునుగాక, అంగీకరించునుగాక.
ఏవేవైతే నిన్ను ఆపివేస్తున్నాయో, ఏదైతే నీకు అడ్డుపడుతున్నాయో, ఏవి నీ జీవితంలో జరగకుండా చేస్తున్నాయో, ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అంతా కూడా నీ దారి క్లియర్ చేస్తుంది. నీ మైండ్ క్లియర్ చేస్తుంది. నీ స్పిరిట్ని, నీ బాడీని, నీ జీవితాన్ని, నీ బలహీనతను, నీకు రోగాలు, నీ బంధకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దూరపరచబడతాయి. నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మార్చబడతాయి. నీ మినిస్ట్రీ బ్లెస్ అవుతుంది. నీ ఫ్యామిలీ బ్లెస్ అవుతుంది. నీ యొక్క చేతి పనులన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే మనం ఆ దినము అని ప్రతిష్ఠించుకుంటున్నామా అంటే ఉపవాసం ఉంటున్నామా? లేకుంటే మరి మనం అలా చేసుకోవాలి. ఇప్పటికి ఆల్రెడీ మీరు చేస్తున్నారు కొంతమంది. థ్యాంక్ గాడ్. ఇంకా చేయని వారు ఎవరైనా ఉంటే మరి అలా చేసుకున్నప్పుడు మనం ఆత్మీయకంగా, శారీరకంగా, కుటుంబకంగా, వ్యక్తిగతంగా మరి ఏ విధంలోనైనా మనం ఆశీర్వదించబడి తీరుతామండి. ప్రభు అవునైనా కరుణ వాత్సల్యత గల దేవుడు అంటాడు. యోవేలు అంటాడు, ఉపవాస దినాన్నే ప్రతిష్ఠించండి, కీడు ఉద్దేశించని కీడు చేయక ఆయన పశ్చాత్తాపపడును, అని క్షమిస్తాడు. అవును, క్రొత్త ధాన్యము ద్రాక్షారసమును అవును తృప్తి నొందునంతగా నేను నీ యొద్దకు పంపుతానని దేవుని యొక్క వాక్యం అంటుంది. ప్రభు అలాగా మీ జీవితంలో దేవుని కార్యాలు చూచుదురుగాక, దేవుని అద్భుతాలు మీకు కలుగునుగాక, మీ జీవితంలో బలమైన కార్యాలు జరుగునుగాక. అవును, ఈ లెంట్ డేస్ మరి ప్రార్థన చేస్తున్న ఈ 40 దినాల ఫాస్టింగ్ ప్రేయర్లో బలమైన కార్యాలు మనమందరం చవి చూద్దాం గాక. ఇంకా బ్రదర్, నా భర్త మారలేదు, నా పిల్లలు తిరుగుబాటు చేస్తున్నారయ్యా, నా ఇంట్లో ఈ వ్యాధి పోట్లే, ఈ భయం పోట్లే, ఈ సమస్య పోట్లే. ఒకవేళ లైవ్ చూస్తూ కలవరపడుతూ భయపడుతున్న సహోదర మీకే ప్రవచనాన్ని చెబుతున్నా, మీ భయం ఈ రోజు ముగిసిపోనగాక, నీ కలవరం యేసునామములో తొలగిపోనగాక, నువ్వేదైతే అనుకుంటున్నావో కార్యం యేసునామములో జరుగునుగాక. ఒక మంచి సాక్ష్యం చెప్పబోతున్నా, మరలా అంటున్నా, గొప్ప కార్యం జరగబోతుంది. నీ అప్పులు తీర్చబట్టను చూస్తావు, నీ కుటుంబంలో మంచి కార్యం జరగటాన్ని చూస్తావు, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు కలగటం చూస్తావు. మినిస్ట్రీ యేసునామములో బ్లెస్ అవునుగాక. నువ్వు అనుకున్న చోట దేవుడిని నువ్వు ప్రాస్పర్ చేయనుగాక, బ్లెస్ చేయనుగాక. నీ ఇంటి వారు యేసు క్రీస్తు నామములో హీల్ అవునుగాక, లేవనెత్తబడునుగాక. అవును, ఈ లైవ్ ద్వారా మీ జీవితాన్ని నేను నమ్ముతున్నాను అద్భుత రీతిగా తాకబోతున్నాడు. ఎవరైతే ఈ లైవ్లో ఏకీభవిస్తున్నారో, ఈ పరిచయను ప్రేమిస్తున్నారో, అవును మా కొరకు భారంగా ప్రార్థిస్తూ చేతులు చాపుతున్న మీ అందరి కుటుంబాల్లో దేవుడు బలమైన కార్యాలు ఈ మార్చి నెలలో జరిగించునుగాక. దేవుడు అద్భుతాలు మీ జీవితంలో మిమ్మల్ని వెంటాడునుగాక. మీ కొరకు ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. లైవ్ చూస్తుండగానే, వింటుండగానే ప్రభా అయ్యా, వీక్షిస్తుండగానే గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ వారి జీవితంలో జరుగునుగాక, బలమైన కార్యాలు జరుగునుగాక. మీ నామములో దీవించండి, ఆశీర్వదించండి, నెమ్మది కలగచ్చేయండి. అవును, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమన్నావు, ప్రతిష్ఠించుకునే కృప నాకు దయచేయమని, ప్రతిష్ఠించుకోవటము ద్వారా ఎటువంటి దీవెను, ఎటువంటి ఆశీర్వాదము కొన్ని విషయాలు తెలియజేస్తావు. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ, రోగులైన వారిని స్వస్థపరచమని, దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. నేను నమ్ముతున్నాండి, ఈ లైవ్ ద్వారా ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించునుగాక. ఈ ప్రవచన, స్వస్థత, విడుదల ఈ లైవ్ ప్రోగ్రాంలో మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుదురుగాక, బలమైన కార్యాలు మీ జీవితంలో జరిగించునుగాక. ఈ మంత్ అనగా ఈ మార్చి నెలలోనే ఒక కార్యాన్ని చూచుదురుగాక. థ్యాంక్ గాడ్. అటువంటి కార్యాన్ని జరిగిన వెంటనే అలా తిరిగి తెలియచని మేము కూడా మీతో పాటు కలిసి సంతోషిస్తాం. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించునుగాక. ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయి, లైక్ చేయి, షేర్ చేయి, వేరే వారికి తెలియచేయి. ప్రభు అన్ని విధాలుగా ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.